ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరిత్రం ఓ మగువా జై భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుడే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం పెద్దంతరం చిన్నంతరం లేకుండా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా? ఇప్పుడు నేనేమన్నానని? నోరు మొయ్. నన్ను ప్రశ్నించేంత వరకు వచ్చావంటే అమ్మా గీత ఇస్త్రీ చేయవే ముందు. ఏయ్ దమ్ముంటే అడ్డుకోవే చూద్దాం. అడ్డుకో. దీంతో వీపు మీద ఒక వాత పెట్టగలను జాగ్రత్త. అత్తింటి భోజనం బాగా వంట పట్టి బాగా బలిసిందే నీకు. అనవసరంగా నోరు పారేసుకోకండి. నోరు పారేసుకోవడం కాదే, ఇంకెప్పుడైనా గీత మీద పడి సాధించావో మొన్న అన్నానుగా అదే కృష్ణాలు పోసి సజీవ దహనం చేస్తాను. అదే జరుగుతుంది. నాతో పెట్టుకోకు. పెట్టుకున్నావో బుర్ర పగలు కొడతాను జాగ్రత్త. రామ్మ గీత నువ్వురా. నువ్వు భలే చెప్తావులే. సరే ఉంటా. ఓకే ఓకే. ఏమిటి అంతగా నవ్వుతున్నారు? ఝాన్సీ, కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడంటారు. మనకి రాసి పెట్టున్న బియ్యపు గింజను మరెవరో తినలేరని అంటారు. దురదృష్టవంతుని బాగు చేయలేరు, అదృష్టవంతుని పాడు చేయలేరని అంటారు. నువ్వు నేను మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగుంటే మనం సాధించలేనిది ఉండదంటాను. ఇద్దరిని బెదిరిస్తే 20 లక్షలు వచ్చాయి. నిజాయితీగా చేస్తున్న బిజినెస్ సూపర్ గా ఉంది. స్టెప్ బై స్టెప్ ఎదిగిపోతున్నాగా. అలా అని చెప్పి మా అక్కను చంపిన వాళ్ళ సంగతి మర్చిపోకూడదు. చచ్చా, నీ పగ నా పగ కాదా? నేనెలా మర్చిపోతాను? అయినా నీ అక్క నా వదినేగా. చెల్లమ్మా, ఎలాగున్నావు? మీ అత్తారింట్లో అందరూ కులాసైనా? మీ ఆయన ఏమంటున్నాడు? ఏమైతేనే పోగొట్టుకున్న పోస్టు తిరిగి దక్కించుకున్నావు. సవతిని పని మనిషిని చేసి అంతఃపురాన్ని సొంతం చేసుకున్నావు. మొత్తానికి నా చెల్లెలు అనిపించుకున్నావు. యు ఆర్ గ్రేట్. మాలిని, ఏమిటి దిగులుగా ఉన్నావు? అన్నయ్య, కట్టుబట్టలతో మా ఇంటికి వచ్చావు. నానా తిప్పులు పడి ఎలాగోలా బాగుపడ్డావు. కానీ నీ మూలంగా నా బతుకు నాశనమైంది. వాట్ చెల్లమ్మా, నా మూలంగా నీ బతుకు నాశనం అయిపోవడం ఏంటి? అంతఃపురాన్ని తిరిగి నా సొంతం చేసుకున్నా నా సవతి నాకు అడ్డం పడుతోంది. ఆఫ్టర్ ఆల్ పని మనిషి అదడ్డం పట్టం ఏంటి? అడ్డం తొలగించుకునే తెలివితేటలు నీ దగ్గర ఉన్నాయిగా. నా తెలివితేటలు అక్కడేం పనిచేయడం లేదు. పైగా నా సవతికి ముసలమ్మతో సహా అందరూ సపోర్టు. సింపతి గ్రౌండ్ లో సెంటిమెంట్ ప్లే చేస్తుంది అన్నమాట. అవునన్నయ్య, దానివల్ల నా బతుకు నిత్యం నరకమైంది. అది ఆ ఇంట్లో ఉండకూడదు. నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా మీద నీకు ఏమాత్రం అభిమానం ఉన్నా కాదనకుండా ఆ గీతను నా కడ్డు తొలగించు. చూడు చెల్లమ్మా, నీ బాధ నాకు అర్థమైంది. కానీ ప్రస్తుతం నా పొజిషన్ ఏంటంటే నా వ్యాపారంలో ఇప్పుడిప్పుడే లాభాలు చూస్తున్నాను. ఇలాంటి దశలో నా వ్యాపారాన్ని పక్కన పెట్టి నీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చాను అనుకో, నా ఎదుగుదల ఆగిపోతుంది, నా అభివృద్ధి కుంటుపడుతుందమ్మా. చెల్లమ్మా, ఒకసారి వ్యాపారంలో డౌన్ఫాల్ స్టార్ట్ అయితే తిరిగి కోలుకోవడం చాలా కష్టం.
ఈ సంగతి నీకు తెలియందా? నువ్వు నిజంగా నా బాగు కోరుకునే దానివే అయితే కొంతకాలం ఓపిక పట్టమ్మా. ఆ, నేను ఓపిక పడితే నా సవతి నా గుండెల మీద కుంపట్లా తయారయ్యేలా ఉంది. సవతి 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 దాన్ని అడ్డు తొలగించడం ఎంతసేపు అమ్మా? నాకు కాస్త టైం ఇవ్వు. మాలిని, ఎందుకంత నిరాశ నిస్పృహ? నువ్వు గాని తలుచుకుంటే బంగారు బాబు సాయం లేకుండానే నీ సవతిని అడ్డు తొలగించుకోగలవు. ఏంటి, నన్ను ఆకాశానికి ఎత్తుతున్నారా? ఉన్న అవకాశాల గురించి చెప్తున్నాను. ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదన్న నమ్మకం నీకుంది కదా? ఉంది. ఎన్నేళ్లుగా మీ ఆయనతో నువ్వు కాపురం చేస్తున్నావు? 2 ఏళ్లుగా. 2 ఏళ్లుగా సాగిన మీ వైవాహిక జీవితంలోనూ అంతకు ముందు సాగించిన ప్రేమాయణంలోనూ మధురానుభూతులు, తీపి గుర్తులు ఉండే ఉంటాయిగా. ఉదాహరణకు పెళ్లికి ముందు ఏవేవో సంఘటనలు జరుగుండొచ్చు. పెళ్ళయ్యాక ఫస్ట్ నైట్లోనో, నెక్స్ట్ నైట్లోనో, లేదా డే టు డే కాపురంలోనో కావలసినన్ని మర్చిపోలేనన్ని సంఘటనలుంటాయి కదా. వాటిని టచ్ చేస్తూ, గుర్తు చేస్తూ అయస్కాంతంలా మీ ఆయన్ను ఆకర్షించాలి. నెరజాణలాగా నడుచుకుంటూ నీ సవతి ఇవ్వలేని ఆనందాన్ని, సుఖాన్ని నువ్వివ్వాలి. నిత్యం సేవలతో ఆకట్టుకోవాలి. దాసిగా, మంత్రిగా, తల్లిగా, ఇల్లాలిగా సందర్భానుసారంగా ప్రవర్తిస్తూ మీ ఆయన్ని నీ వైపు తిప్పుకోవాలి. అప్పుడు నీకెవరి సాయం అక్కర్లేదు. ఏంటెల్లుడు, బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండానికి నీ కార్గో షిప్ ఏదో మునిగిపోయినట్టుగా అలా దిగాలుగా కూర్చున్నావేంటి? షిప్పులు మునిగిపోయిన ఇన్సూరెన్స్ ఉంటుంది మావయ్య. ఆ నష్టం గురించి తలపట్టు కూర్చోనక్కర్లేదు. మరి దేని గురించి నీ ఆలోచన? మాలిని గీతల గురించి. ఒకరోజు కాదు మావయ్య, ప్రతిరోజు, ప్రతి పూట, ప్రతి గంట, ప్రతి గడియ వాళ్ళిద్దరూ గొడవలు పడుతూనే ఉన్నారు. నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. పిల్లి మీద ఎలుక, ఎలుక మీద పిల్లిలాగా ఒకళ్ళ మించి ఇంకొకరు ఫిర్యాదులు, పితూరీలు మొదలు పెట్టారు. నాకేం చేయాలో పాలుపోవడం లేదు. ఎందుకు మావయ్య అలా నవ్వుతున్నావు? నా పరిస్థితి నీకు నవ్వులాటగా ఉందా? నవ్వులేట కాదలుడు, సింగిల్ విండో పద్ధతి లాగా ఒక్క భార్యతోనే వేగడం కష్టమైపోతున్న ఈ రోజుల్లో 2 భార్యలతో నెగ్గుకు రావడం అంటే మాటలా? మరి లార్డు శివ, లార్డు వెంకటేశ్వర, లార్డు శ్రీకృష్ణ లాంటి మహానుభావులే 2 భార్యలతో కాపురం చేయలేక నానా బాధలు పడ్డారు. అలాంటిది మానవ మాత్రుడు నువ్వెంతయ్యా? నేనంటే ఏదో రకంగా మేనేజ్ చేసేస్తున్నాను అనుకో. అమ్మో, ఈ డ్యూయల్ వ్యవహారం మేనేజ్ చేయటం అంత ఆషామాషి కదలుడు. మావయ్య, నువ్వేదేదో చెప్పి నన్ను ఇంకా భయపెట్టకు. వీలైతే ఏదైనా సలహా చెప్పి పుణ్యం కట్టుకో. వస్తున్నానాలుడు, అక్కడికే వస్తున్నా. ఇప్పుడు మనం రోజు దొడుకునే చొక్కా కాలర్ దగ్గర, జేబు దగ్గర చిరిగిపోయిందనుకో, ఏం చేస్తాం? వాడకానికి పనికిరాదని చెప్పి పాత చొక్కాగా భావించి అవతల పారేస్తాం. చక్కగా కొత్త చొక్కా కొనుక్కుంటాం, అవునా? బా, మధ్యలో ఈ షర్ట్లు కూడా ఏంటి మావయ్య? అదే మరి, అక్కడే నువ్వు అర్థం చేసుకోవాల్సింది. మాలిని పాత చొక్కా లాంటిది, గీత కొత్త చొక్కా లాంటిది. నాకు తెలియక అడుగుతానలుడు, మా గీత కన్నా మాలిని అందగట్టా పాడా? పోత పోసిన సిమెంట్ స్తంభంలా ఉంటుంది. సుకుమారం గాని, చురుకుదనం గాని ఏమన్నా ఉన్నాయి దానికి? అదే మా గీతం తీసుకో, అజంతా శిల్పంలాగా, రవివర్మ చిత్రంలాగా, బాపు బొమ్మలాగా ఉంటుంది. చిరిగిన చొక్కా లాంటి మాలిని పక్కన పెట్టి కొత్త చొక్కా లాంటి గీతతో సుఖించవయ్యా పిచ్చోడా. చూడలుడు, 2వ పెళ్ళాం వచ్చిన తర్వాతే బాగుపడ్డ మొగుళ్ళు చాలా మంది ఉన్నారు. నీకో సంగతి చెప్పనా? మాలిని సత్యభామైతే మా గీత రుక్మిణి లాంటిది. శ్రీకృష్ణ తులాభారం కథ గుర్తు తెచ్చుకుంటే రుక్మిణి విలువేంటో తెలుస్తుంది. మా గీత కూడా అంతే. ఈ విషయంలో ఇంతకన్నా కాంక్రీట్ గా, అథారిటీగా సలహా ఇవ్వడానికి ఒక కృష్ణుడు గాని, ఒక వెంకటేశ్వరం గాని, ఒక శివుడు గాని ఎవరో ముందుకు రారు. ఈ శనీశ్వరుడు వస్తున్నాడు. అల్లుడు, ఇప్పుడు నేను చెప్పిన సంగతులు వాడి ముందు మాట్లాడుకో. ఏంటి మామాళ్ళు ఇద్దరేవో మంతనాలు జరుపుతున్నారు? నీ గురించేనయ్యా బాబు. ఎక్కడుండే బంగారు బాబు ఎక్కడున్నాడు అని నీ ఎదుగుదల గురించే మీ ఇద్దరం చర్చిస్తున్నాం. నీకు 100 తక్కువ ప్రత్యక్షమయ్యావు. నేనొచ్చి మీ పనేం పాడు చేయలేదు కదా. అమ్మమ్మ, నువ్వొచ్చి మా పని పాడు చేయడం కాదబ్బాయ్, ఇక్కడికి రావడం వల్ల నీ పని చెడిపోయిందేమోనని. బాబాయ్ బహు చమత్కార్యా. నన్నెందుకు మొలక చెట్టు ఎక్కిస్తావు గానీ, ఏడు పని మీద వచ్చావు? వినోద్ బాబు నాతో పార్ట్నర్ అవుతూ 25 లక్షలు ఇచ్చినప్పుడు పార్ట్నర్షిప్ డీడ్ రెడీ కాలేదుగా. ఇదిగో ఇప్పుడు రెడీ అయింది కాబట్టి ఇచ్చేద్దామని వచ్చాను. బావా, ఇందులో నేను సంతకాలు పెట్టేశాను, నువ్వు కూడా సంతకాలు పెట్టేస్తే బాగుంటుంది. ఒక్క నిమిషం. అదేంటి బాబాయ్? ఏం లేదబ్బాయ్, ఇవి అసలైనవా లేక నకిలీవా అని పరీక్షిస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్య నకిలీ స్టాంపులు కుంభకోణం బయటపడిందిగా, అందుకు. నాకు తెలుసు బాబాయ్, అందుకే తగిన జాగ్రత్తలు తీసుకొని అస్సలు సిసలైన స్టాంప్ పేపర్ల మీద డీడ్ రాయించాను. మరి ఇంకా ఏంటి అల్లుడు, సంతకం పెట్టాయి.
మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి. మనలో మనకేంటి బాబాయ్, ఎవరెవరికి చెప్తాయే. సరే గానీ నేను ఇంకో పని మీద వచ్చా. ఏంటది? బావా, విదేశాల్లో స్టార్ నైట్ ప్రోగ్రామ్ గురించి ఎప్పుడన్నా విన్నావా? వినకపోవటం ఏమిటి అబ్బాయి, అది ఇప్పుడు ఫ్యాషనే కాదు, పెద్ద ఇన్కమ్ సోర్స్ అయిపోయింది. ఏం చదువుకోపోయినా బాబాయ్కి అన్నీ తెలుసుగా. నేను కూడా సింగపూర్, మలేషియాలో స్టార్ నైట్ ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. స్పాన్సరర్స్ రెడీ, ఆ, వీసా అప్లై చేశాను. రేపు వీసా వచ్చిందే అనుకో, పెద్ద మొత్తంలో క్యాష్ చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకన్నా మంచిది నువ్వు 20 లక్షలు రెడీ చేసి ఉంచు. ఏంటి బావ అలా చూస్తున్నావు? నా ప్లాన్ గనక వర్కౌట్ అయిందంటే మినిమం ₹1 కోటి కాళ్ళ చూడొచ్చు. అంతేకాదలుడు, వారి నుంచి సెంట్లు, పెర్ఫ్యూములు, మందు బాటిల్స్ అసలు ధర తెచ్చుకోవచ్చు. చీప్ టేస్ట్ ఏంటి? లిక్కర్లు, స్టిక్కర్లు, సెంట్లు ఏంటి బాబా ఇది? గోల్డ్, బంగారం తెచ్చుకోవచ్చు. సో బావా, నీ వాటా 20 లక్షలు ఎప్పుడు అవసరం వస్తుందో తెలియదు కాబట్టి నేను ఫోన్ చేయగానే నువ్వు ఇచ్చేటట్టు ఉండాలి. ఓకే? అవతల నాకు చాలా పనులు ఉన్నాయి. వస్తా బావా, వస్తా బాబాయ్, బాయ్. వారిడి తస్సాదియ్యా. అల్లుడు, బంగారు బాబేం సామాన్యుడు కాదు. ఎంత మాస్టర్ ప్లాన్ వేసాడు చూడు. మనం వీడిని బేవర్స్ గాడి కింద చమకట్టాం గాని అమ్మ వీడి దుంపత్యాక బాగుపడే ఆలోచనలు వీళ్ళు చాలా ఉన్నాయి. అందుకని మనం ఈ బంగారు బాబు గారిని వదిలిపెట్టకూడదు. వాడు ఎక్కడికి వెళ్తే అక్కడికి, వాడు ఏం చేసినా మనం కూడా జాయిన్ అవ్వాలి. ఈ విషయాలని ఇక్కడ కూర్చుని ఆలోచిస్తే తెగవు గానీ నువ్వు కూడా రిలాక్స్ అయినట్టుంటది. బారుకి వెళ్ళి హాయిగా మందు కొడుతూ ఆలోచిద్దాం కదా. అబ్బా వద్దు మామయ్య, నేను రాను. కావలిస్తే నువ్వు వెళ్ళు. అబ్బా, నేను ఎలాగో వెళ్తాలేవయ్యా, కంపెనీ ఇస్తావేమోనని చెప్పి. సరిలే, ఇష్టం లేనోడి బలవంతం చేయడం దేనికి. వస్తానా? ఇదిగో అల్లుడు, 2 పెళ్ళాలు, కొత్త చొక్కా, పాత చొక్కా. నేను చెప్పిన సలహా పాటించు, సక్సెస్ అయిపోతావు. ఆ? మాలిని పాత చొక్కా లాంటిది, గీత కొత్త చొక్కా లాంటిది. ఏమండి, వచ్చారా? ఇందాకటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమిటింత ఆలస్యం? ఇవాళ పని ఎక్కువైందా? మీకోసం వేణీళ్లు కాశాను. మీకిష్టమని రొయ్యల పలావ్ కూడా చేశాను. త్వరగా వేణీళ్లతో స్నానం చేసి రండి. వేడి వేడి పలావ్ తిందురు గాని. ఏంటలా ఉన్నారు? ఒంట్లో బాగులేదా? నాకే గుండ్రా ఎలా ఉన్నాను. గుండ్రాయిని నేను కదండి. జోకా? జోకు లేదు, కేకు లేదు. సరే, స్నానానికి లేవండి. కాళ్ళకి కొబ్బరి నూనె మద్దం చేయమంటారా? మద్దనాలు వద్దు, మాలిష్లో వద్దు. ముందు గీతను పిలువు. గీత దేనికండి? పిలవమంటుంటే. నేనుండగా మళ్ళీ ఆ పని మనిషి ఎందుకండి? పని మనిషితో పనుంది. అదేంటో నాకు చెప్పండి. ఆ పని మనిషి కన్నా నేను బాగా చేస్తాను. ముందు గీతను పిలుస్తావా లేదా? నేను పిలవను. గీత, గీత. కళ్ళెదురుగా కాశ్మీర్ నేనుండగా మీకు ఆ కాకి బంగారం కావాల్సి వచ్చిందా? కాశ్మీర్ వల్ల ఎప్పుడు ప్రాబ్లమే కదా. ఏమన్నారు? అబ్బాయి ఏం లేదు. ఏమండి, పిలిచారా? గీత, ఇందులో పార్ట్నర్షిప్ డేట్ ఉంది. ఇది తీసుకెళ్లి పూజ గదిలో దేవుడి దగ్గర పెట్టు. ఈ మాత్రం దానికి ఆవిడ గారి కావాలా? నేను చేయలేనా? ఎవరికి ఏ పని చెప్పాలో నాకు తెలుసు. పార్ట్నర్షిప్ డేడు పూజ గదిలో పెట్టడానికి కూడా నేను పనికి రాకుండా పోయానన్నమాట. నాకన్నా దాని హస్తవాస మంచిదా? నేను మీ మొదటి పెళ్ళానండి. అర్ధంగి అనేదానికి నేనే అర్హురాలండి. పెళ్లిళ్లకు వ్రతాలకు మీ పక్కనుండాల్సింది నేనే. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు నీకు కబురు పెడతానులే. అమ్మా సీత, అవమానం అమ్మా, నీ కన్న తండ్రికి దుర్భర అవమానం. అమ్మా, తాగొచ్చారని ఆ ముసలిది నన్ను అనరాని మాట్లాడిందమ్మా. నేనంట అత్తింటి చూరు పెట్టుకెళ్ళాడు కపిలాన్ని అంటమ్మా. నేనేంటో, నా లెవెల్ ఏంటో, నా ఇల్లు ఏంటో తెలుసుకోకుండా నన్ను తీసి పారేస్తారా? ఆ ముసలి కన్నపూర్ణమని అసలు వదల్లా. తప్పు నీ దగ్గర ఉంచుకొని వాళ్ళు అనుకుని ఏం లాభం? ఏంటమని మాట్లాడేది? నోర్ముయ్, బాధను పెంచుకో. నువ్వు తాకుండా వస్తే గొడవ జరిగేదా? నీ తాగుడు బలహీనతే నిన్ను లోపం చేసింది. తిట్టి విమర్శించి నిన్ను అసహించుకునే పరిస్థితి నీకు నువ్వే కొని తెచ్చుకున్నావు. తాగి ఆలస్యంగా రావద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఇంత రాత్రి దాకా ఏం చేస్తున్నావు? బుద్ధుండాలి. ఒక్కసారి చెప్తే అర్థం చేసుకోవాలి. శత్రు శిబిరంలో మనం ఎందుకున్నట్టు? లక్ష్యం శబదం గాలి కొదిలేసావా? తాగుడే నీ లక్ష్యమా? వాగుడే నీ పగకు పరిష్కారమా? అమ్మా తల్లి, మొదలెట్టావా నీ సూక్తి ముక్తాళ్ళి? కాసేపు నీ సీతాకేదామృతం ఆపుతావా? నీ వాగుడు కన్నా ఇది నయమే కదా. అమ్మా,
నీకు దండం పెడతాను. రాకూడని టైంలో వచ్చి చెప్పకూడని విషయం నీకు చెప్పి నీ మూడు పాడు చేసినట్టున్నాను. ఇప్పుడు చెప్పాల్సిన ముఖ్యమైన విషయం ఒకటి ఉంది, చెప్పనా? ఏంటో చెప్పు. ఆ బంగారు బాబు గారు సింగపూర్ మలేషియాలో స్టార్ నైట్స్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఆ సంగతి ఆడే స్వయంగా మన ఆఫీస్కి వచ్చి చెప్పాడమ్మా. దానికోసం అని చెప్పి వినోద్ గారిని 20 లక్షలు సిద్ధం చేసుకోమని చెప్పాడు. చూడు, బంగారు బాబు స్టార్ నైట్ పెట్టినా, షేర్ మార్కెట్లోకి ఎంటర్ అయినా, అవకాశాలకు నిత్యం లేసినా, ఏం చేసినా ప్రతి దాంట్లోనూ వినోద్ని పార్ట్నర్ని చెయ్యి. నాకు నువ్వు వేరే చెప్పాలమ్మా. ప్రస్తుతం నేను ఆ పని మీదే ఉన్నాను. ఆకలేస్తుంది నాన్న. వంటింట్లోకి వెళ్ళి అందరూ తినగా మిగిలిందుంటే మెక్కు. ఏం చేస్తాను, నాకు ఆ పని మనిషి భాగ్యం చేతి కూడే గతి. హలో, భాగ్యాన్ని మాత్రం లేపొద్దు, నువ్వే పెట్టుకొని తిను. ఛీ, ఏం చేస్తానులే, నా క్యారెక్టర్ అట్లాంటిది. ఆఖరికి కన్న కూతురు కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది. అత్తయ్య, లత, రామా, కూర్చో. పర్వాలేదత్తయ్య. బాగున్నావమ్మా? అత్తయ్య, ఆడదానికి గౌరవాన్నిచ్చేదేంటో మీకు బాగా తెలుసు. దాన్ని పోగొట్టుకుందని ఊరంతా మాట్లాడుకుంటున్నప్పుడు నేనెలా బాగుంటాను? సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇంతకీ దేనికొచ్చావమ్మా? మీ మాట సహాయం కోసం వచ్చాను. చెప్పమ్మా. నేనే తప్పు చేయకుండా ముద్దాయినయ్యాను. అకారణంగా నా మీద లేనిపోని నీలాప నిందలు మోపి నాకు ఉద్యోగం లేకుండా చేశారు, పెళ్లి కాకుండా చేశారు. నీకు పెళ్లి కాకుండా చేసింది నేను కాదమ్మా. వినోద్కు చేసుకుందామని నేనెంతో ప్రయత్నించాను, కానీ వాడు నా మాట వినలేదు. దానికి నేనేం చేయగలను? అబ్బే, మీ తప్పేం లేదత్తయ్య, కానీ నా ఉద్యోగం... నీ ఉద్యోగం పోవడానికి కూడా నేను కారకురాల్ని కాదు. అది నిజమేననుకోండి. వేరే ఉద్యోగానికి ప్రయత్నించాను, కానీ ఇంతకు ముందు చేసిన చోటు ఎందుకు మానేశావని వెళ్ళిన చోటల్లా అడుగుతున్నారు. ఒక ఇంటర్వ్యూలో నిజాన్ని దాచకుండా చెప్పాను, కానీ అక్కడ కూడా నాకు చుక్కెదురయ్యింది. అందుకని మీ సహాయం కోరొచ్చాను. మీరేం చేస్తారో నాకు తెలీదు. బాలాజీ బావ గార్మెంట్స్లోనే నాకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలి. సాటి ఆడదానిగా నా పరిస్థితిని అర్థం చేసుకోండి అత్తయ్య. లత, నువ్వింతగా చెప్పాలమ్మా. అయితే బాలాజీ ఆఫీస్లో నేను ఉద్యోగం ఇప్పించలేను. ఆయనతో పోరు పడలేక బాలాజీ నిన్ను ఉద్యోగం నుంచి తీసేశాడు. నేనిప్పుడు కలగజేసుకొని సిఫార్సు చేయడం అంత మంచిది కాదు. నీకు ఉద్యోగమే కావాలనుకుంటే వేరే చోట చూస్తాను.